నెవర్ బిఫోర్ ఆఫర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ గజం కేవలం 5,999 రూపాయలకే. ఏదైనా పని చేయాలంటే ఒక ప్రణాళిక ఉండాలి. ప్రణాళిక లేకుండా ఏ పని చేసినా కానీ అది పటాస్ అయిపోద్ది. అది అందరికీ తెలిసిన విషయమే. అమరావతి విషయంలో కూడా అలాంటి ఒక ప్రణాళికని అమలు చేసేటువంటి ప్రయత్నంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఏపీ సిఆర్డీఏ కానీ ఆచితూచి వ్యవహరిస్తుంది. ఇది ప్రొసీజరల్గా జరుగుతున్నటువంటి అంశం కాబట్టి దీనిలో చాలా జాప్యం, ఆలస్యం, డిలే ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు అమరావతిలో కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి ఆర్ఎఫ్పి ప్రపోజల్ని ఏపీసీఆర్డీఏ ఫ్లోట్ చేసింది. అసలు ఈ ఆర్ఎఫ్పి ప్రపోజల్ ఏంటి, దీని తర్వాత ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అది కూడా ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక్కడ అమరావతిలో ముఖ్యంగా బిజినెస్ డెవలప్మెంట్కి సంబంధించి కానీ అంతర్జాతీయ స్థాయి కన్వెన్షన్స్ నిర్వహించడం కానీ హట్కో కూడా ఇప్పుడు ఒక క్లియరెన్స్ ఇచ్చింది. హట్కో కూడా పనులు మొదలు పెట్టబోతుంది. గుంటూరు సైడు ఒక అంతర్జాతీయ స్థాయి కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయబోతుంది. ఇది కోర్ అమరావతి క్యాపిటల్ ఏరియాలో కన్వెన్షన్ సెంటర్స్ ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి వసతులు, వనరులు, వాటికి సంబంధించినటువంటి ఆర్ఎఫ్పిని కోట్ చేస్తూ ఇది రిలీజ్ చేసింది ఏపీసీఆర్డీఏ. ఒకసారి ఇక్కడ మనం చూస్తే కనుక అలాట్మెంట్ ఆఫ్ ప్లాట్స్ అండ్ ఫ్రీ హోల్డ్ బేసిస్, అంటే ఇక్కడ డెవలప్ చేసేదానికి సంబంధించి వీళ్ళు ప్లాట్స్ని ఫ్రీ హోల్డ్ బేసిస్లో డెవలప్ చేయబోతుంది. కన్వెన్షనల్ సెంటర్ ఎట్ అమరావతి అనమాట. డెవలప్మెంట్ కన్వెన్షనల్ సెంటర్ ఎట్ అమరావతి. ఇది ఆగస్టు 2025 కమిషనర్ పేరు మీద రిలీజ్ చేసినటువంటి ప్రతిపాదన. ఈ ప్రతిపాదనలో చాలా కీలకమైనటువంటి అంశాలని స్పష్టంగా ప్రస్తావించారు. ఒకసారి అవి చూస్తే మనకు కూడా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. ఎందుకంటే అమరావతి ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఊహించుకుంటేనే అప్పుడు క్లారిటీ వస్తుంది. అన్ని గ్రాఫిక్స్ అంటే చివరి గ్రాఫిక్స్లో బతుకుతున్నాం అనే భ్రమ మాత్రమే మిగులుతుంది. కానీ వాస్తవంలోకి వచ్చేటువంటి క్రమంలో ఈ ప్రొసీజర్స్ ఫాలో అవడం అనేది తప్పదు. సో అదే క్రమంలో ఇక్కడ చూడండి, మినిమం డెవలప్మెంట్ ఆబ్లిగేషన్స్, ఎసెన్షియల్ ఫెసిలిటీస్, అలానే కన్స్ట్రక్షన్ పీరియడ్, ఇవన్నీ కూడా ఇందులో ఇచ్చారు. ఇది కీ పాయింట్స్. మిగతా డేటా, ఫుల్ డేటా కూడా ఉంది. మనకు అంత అవసరం లేదు కానీ మనకు కావాల్సిన ముక్కలు మాత్రమే మనం చూస్తున్నాం. ఇది ఈచ్ శాంక్షన్డ్ హాల్ విత్ ఇన్ ద కన్వెన్షన్ సెంటర్ మస్ట్ అకామిడేట్ ఏ మినిమమ్ ఆఫ్ 500 పార్టిసిపెంట్స్ with a total cumulative capacity of 3,000 participants across all halls with removable partitions and retractable seating. ఎంట్రన్స్ లాబీ. సో ఇది ఇక్కడ రిక్వైర్మెంట్. అంటే ఒక భారీ కన్వెన్షన్ సెంటర్ కడుతున్నారు. ఆ కన్వెన్షన్ సెంటర్లో పోర్షన్స్ అదే మీరు ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మొత్తం బిల్డింగ్ నేనే కడతానంటే అవ్వదు. కాబట్టి పోర్షన్గా డెవలప్మెంట్ పార్ట్స్ని ఈ ఆర్ఎఫ్పి ద్వారా ఇస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ప్రపోజల్ ఇదనమాట. సో ఇందులో ఏంటంటే కెపాసిటీ అప్రాక్సిమేట్లీ 10,000 మంది కూర్చునేటువంటి కెపాసిటీతో చేసేటువంటి కన్వెన్షన్ సెంటర్ ఏరియా మొత్తం వచ్చేసి 2.5 ఎకరాల్లో ఒకటి ఉంది. రెండోది వచ్చేసి కెపాసిటీ బిట్వీన్ 7,500 to 10,000 అప్రాక్సిమేట్లీ, ఇది 2 ఎకరాల్లో చేస్తున్నారు. ఇంకోటి 3,000 to 7,500 కెపాసిటీది, అది 1 ఏకర్లో ఉంది. సో ఈ మూడింటికి సంబంధించి డిఫరెంట్ సైజెస్లో, డిఫరెంట్ మాడ్యూల్స్లో, డిఫరెంట్ డిజైన్స్లో, డిఫరెంట్ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా ఈ మల్టీపర్పస్ హాల్స్ డెవలప్ చేయడం అనేది ఈ ప్రతిపాదన లక్ష్యం. దానికి సంబంధించినటువంటి ప్రపోజల్ని ఏపీసీఆర్డీఏ ఇచ్చింది. అలానే అదర్ ఫెసిలిటీస్, బేసిక్ ఈ ప్రపోజల్తో పాటు దీనికి ఇచ్చింది ఏంటంటే అదర్ బేసిక్ ఫెసిలిటీస్ ఏమేమి ఇవ్వాలి, పబ్లిక్ ఫెసిలిటీస్ అండ్ కిచెన్, సచ్ యాజ్ పబ్లిక్ ఫెసిలిటీస్ అండ్ కిచెన్ లాంటివి అవన్నీ. అంటే కన్వెన్షన్ సెంటర్ కానీ ఫుడ్ అన్నీ ఉంటాయి కదా, ఆ రిక్వైర్మెంట్స్ అనమాట. సపోర్ట్ ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ ఇంటర్నల్ రోడ్ నెట్వర్క్, పార్కింగ్ ఏరియా, సెక్యూరిటీ, ఎయిర్ కండిషనింగ్, అలానే వాటర్ సప్లై, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, పవర్, సివేజ్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ల్యాండ్స్కేపింగ్ అండ్ అదర్ సర్వీసెస్ రిక్వైర్డ్ ఫర్ ద కన్వెన్షన్ సెంటర్. కన్వెన్షన్ సెంటర్కి అవసరమైనటువంటి ఇతర అవసరాలన్నింటినీ కూడా సమకూర్చే విధంగా ఉండాలి. ప్రపోజ్డ్ ఫెసిలిటీ అండ్ పార్కింగ్ ప్రొవిజన్స్ షుడ్ బి మేడ్ యాజ్ పర్ అమరావతి జోనల్ ప్లాన్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ అప్లికబుల్ పార్కింగ్ నామ్స్. ఇదన్నీ కొన్ని నామ్స్ పెట్టారు. ఎందుకంటే బాగా డెవలప్ అయినటువంటి కంట్రీస్లో, ముఖ్యంగా యూరోప్ కానీ వెస్ట్ కానీ వెళ్తే ఏంటంటే ఆ ఏరియాస్లో ఉండే బిల్డింగ్ల డిజైన్స్ కానీ, వాటికి వాడేటువంటి కలర్స్ కానీ, అక్కడ ఉపయోగించేటువంటి గార్డెనింగ్ కానీ, ఇవన్నీ కూడా ఒక యూనిఫామ్ డిజైన్స్ని అక్కడ మున్సిపల్ అధికారులే, ఆ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ సజెస్ట్ చేస్తారు. ఆ ప్రకారం అందరూ ఫాలో అవుతారు. అందుకని ఒక యూనిఫామిటీ కనిపిస్తుంది. మనకేంటంటే అడ్డదిడ్డంగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కడతాం. 30 గజాలు ఉంటే చాలు 3 అంతస్తులు లేపేస్తాం మనం. అలాంటి కుదరదు. కాబట్టి అమరావతిలో కూడా ఇలా ఒక జోనల్ ప్లానింగ్ సిస్టమ్ని మాస్టర్ ప్లాన్లో ఇంక్లూడ్ చేశారు. కాబట్టి ఆ ప్లాన్ ప్రకారం దీన్ని డెవలప్ చేయాలని ఇందులో ప్రతిపాదించారు. ఇక కన్స్ట్రక్షన్ పీరియడ్ వచ్చేసి 12 months. ఇది మాత్రం వింటే చాలామంది గుండెల్లో రైళ్లు పరిగెత్తేటువంటి అవకాశం ఉంది. గుండెల్లో రాళ్ళు పడినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం. 12 నెలల్లో ఈ కన్వెన్షన్ సెంటర్స్ కంప్లీట్ చేయాలనేటువంటి సంకల్పంతో ఏపీసీఆర్డీఏ ఉంది. అందుకని చెప్పనే ఈ ప్రపోజల్ పెట్టింది. ఇప్పుడు ప్రైవేట్ పార్ట్నర్స్ని, దీనిలో ఆసక్తి ఉన్నటువంటి కంపెనీలు ఎవరైతే ఇందులో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరూ కూడా అలాట్మెంట్స్ జరుగుతాయి. 12 నెలల సమయాన్ని ఇస్తారు. గ్రేస్ పీరియడ్ ఒక 5-6 నెలలు ఉన్నాయి. కానీ మొత్తం మీద 18 నెలల్లో కంప్లీట్ చేసి ఆవిష్కరించే దిశగా అమరావతిలో
భారీ కన్వెన్షన్ సెంటర్ల ఏర్పాటుకు సంబంధించినటువంటి ప్రపోజల్లో ఒక అడుగు ముందుకు పడింది. ఈ ప్రొసీజర్ కంప్లీట్ అవ్వడానికి మ్యాక్సిమం 2 నెలల సమయం పట్టొచ్చు. అదనంగా నిర్మాణానికి సంబంధించి ఏర్పాట్లు చేసేటువంటి క్రమంలో ఇంకో 2 నెలల సమయం వేసుకున్నా కానీ 1.5 ఏడాదిన్నరలోగా అమరావతి ప్రాంతంలో ఒక భారీ కన్వెన్షన్ సెంటర్ని చూసేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.